హాయ్, నేను వేణు సాక్షి డిజిటల్. భారతీయ సంప్రదాయం ఇప్పుడు గ్లోబల్ స్పోర్ట్గా మారబోతుంది. అవును, దేశంలోనే సరికొత్త చరిత్ర సృష్టించబడింది. చరిత్రలో తొలిసారిగా ప్రపంచ యోగాసన ఛాంపియన్షిప్ అట్టహాసంగా ప్రారంభమైంది. యునెస్కో ప్రపంచ వారసత్వ నగరం అహ్మదాబాద్ వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ మెగా టోర్నమెంట్ను వర్చువల్గా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. సమీప భవిష్యత్తులో యోగాసన ఒక పోటీ క్రీడగా మారి ఒలింపిక్స్ వంటి ప్రతిష్టాత్మక వేదికలపై నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 10 ఏళ్ల క్రితం ఐక్యరాజ్య సమితిలో భారత్ పెట్టిన ప్రతిపాదనకు 190కి పైగా దేశాల మద్దతు తెలిపాయి. ఈరోజు కోట్లాది మంది జీవన శైలిలో యోగా భాగమైంది. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం ముందే ఈ ఛాంపియన్షిప్ జరగడం దేశానికి గర్వకారణం. ఈ పోటీల వల్ల కేవలం మెడల్స్ మాత్రమే రావు బాస్. యోగాసన క్రీడలు విస్తరిస్తే క్రీడాకారులతో పాటు యోగా శిక్షకులు, పరిశోధకులు, ఈవెంట్ నిర్వాహకులకు సరికొత్త ఉపాధి అవకాశాలు లభిస్తాయి. హెల్త్తో పాటు వెల్త్ కూడా అన్నట్టు ఈ ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవం థీమ్ ఏంటో తెలుసా? ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈరోజే మీ దినచర్యలో యోగాను బాగా చేసుకోండి, హెల్తీగా ఉండండి.